देखिए, हम जो मीनू डोर क्लोज से हम करना चाहते हैं और जो हम हासिल करना चाहते हैं वो बहुत दूर हो गया तो भी, और बहुत बड़ा नाश हमारे पास होता है तो भी, बहुत बड़ा नाश होता है तो भी हम क्या करेंगे? हम फिक्र नहीं होंगे ये सब होते तो भी। ये आपको मालूम होना चाहिए, ये ज़रूर मालूम होना चाहिए कि सिर्फ हम ये बात बोल सकते हैं, दुनिया वाले नहीं बोल सकते हैं। दुनिया वाला कभी नहीं बोल सकते हैं, आपको मालूम है। दुनिया वाला ये बोलना बहुत तकलीफ लगता है दुनिया वाले को। दुनिया वाला थोड़ा सा कुछ गड़बड़ हो गया तो बहुत डर जाएंगे, और कुछ थोड़ा सा हासिल नहीं किया तो डर जाएंगे। तो क्या होएगा? वो लोग बहुत गड़बड़ होके और इधर उधर भागना शुरू करेंगे। लेकिन हम ऐसा नहीं। पहाड़ दूर हुआ तो भी, पर्वतें तोड़ फोड़ हुआ तो भी, जो हम हासिल करना चाहते थे वो बहुत दूर हो गया, बहुत प्रॉब्लम में चला गया, तो बहुत गड़बड़ हो गया, वो नहीं हासिल कर सका तो भी हम उनके दया, उनका कृपा नहीं जाएगा बोल के हम परमेश्वर को टाइट पकड़ेंगे। ये फ़र्क है, समझ लीजिए। हम परमेश्वर को टाइट पकड़ेंगे, हम बोलेंगे उनका दया, उनका कृपा कभी नहीं जाने वाला है, मैं फिक्र नहीं करने वाला, मुझे गड़बड़ नहीं है। ऐसा दुनिया के लोग नहीं बोल सकता है। ये फ़र्क है। इसलिए सुबह का बात परमेश्वर ये बोला कि तुम दुनिया के लोगों के साथ नहीं जा सकते हो, दुनिया के लोगों का बात नहीं सुन सकते हो। इसलिए आप लोगों को भी मैं बोलता हूँ, आप जब दुनिया के लोगों के साथ मिलजुल करते हैं ना, बहुत ख्याल रखना। मैं ये नहीं बोलता हूँ कि दुनिया के लोगों से बात ही मत करो, दूर रहो, क्योंकि ये दुनिया में रहते हैं, इन लोगों के साथ रहना ही पड़ेगा। मुश्किल नहीं है, रह सकते हैं। लेकिन जब रहते हैं थोड़ा दूर रहिए। इसका मतलब आप हमेशा उसके ऊपर रहिए, उसके ऊपर, उसके नीचे नहीं। दुनिया के लोगों के ऊपर रहिए। देखिए, मैं आज भी सुबह तैयार हो गया, जा रहा हूँ, लेकिन मैं दुनिया के लोगों की बात नहीं सुनेगा। वो लोग हमारे बात सुनना है, समझ लिया? कभी भी आप उनके बात थोड़ा सा सुनेंगे गया काम से, क्योंकि वो कभी भी नहीं बोलेंगे पहाड़ दूर हुआ तो भी, पर्वतें तोड़ फोड़ हुआ तो भी परमेश्वर का दया और कृपा मेरे पास होएगा। ऐसा वो लोग नहीं बोलने वाले, कभी नहीं बोलने वाले। वो लोग रोने वाले लोग हैं, రోతే తెలుగులో చెప్తాను చూడండి. మనం ఈ లోక జనాలతోటి మనం వెళ్ళడానికి అవదు, వెళ్ళాలా లేదంటే, ఎందుకంటే వాళ్ళ లోకంలో మనం ఉంటాము, అందుకే వెళ్ళాలా. కానీ వెళ్తే టైము మీరు అలా ఎప్పుడు ఇది ఆలోచించాలా కి మీరు వాళ్ళ పైన ఉన్నాలా, వాళ్ళు మీ కింద ఉన్నాలా. మీరు వాళ్ళ మాట మీరు వినకూడదు, మీ మాట వాళ్ళు వినాలా. ఎందుకు అంటే ఇప్పుడు పాట వచ్చింది కదా హిందీలో, అదేమి చెప్పిందంటే, మీ పెద్ద కొండ పైన మీరు వెళ్ళడానికి ఉన్నారంటే అది చాలా దూరంగా వెళ్ళిపోయిందంటే కూడా మనం సంతోషంగా ఉంటాం. దానికి అర్థం ఏమి అంటే, మీకేమైనా మీరు హాసిల్ చేయాలని చెప్పి మీరు ముందుకు వెళ్తారంటే, అది కానీ దూరం వెళ్ళిపోయిందంటే ఇప్పుడు కూడా మీరు ఏమి చెప్తారంటే, పరమంతుడి దయ ఉంది, పరమంతుడి కృప ఉంది, చాలు అలాగ చెప్తారు. కానీ లోక మనుషులు అలాగే చెప్పరు. మీకు తెలుసు, ఏడడానికి మొదలు పెడతారు, టెన్షన్ అవుతారు, ప్రెషర్ తీస్తారు. ఓకేనా? వాళ్ళు ప్రెషర్ తీస్తారు. అలాగే వాళ్ళు ఏమైనా తీశారు, ఏమైనా చేశారంటే
అది వెళ్ళిపోయిందంటే దానిలో ఏమైనా కొంచెం ప్రాబ్లం వచ్చిందంటే వీళ్ళు ఏడడానికి మొదలు పెడతారు. అందుకే అది చెప్తారు, తోడు ఫోడు ఆ తోబి. అది అన్ని పీస్ అయిపోయిందంటే కూడా మనం ఏం చేస్తాము, పరమంతుడికి ధన్యవాదాలు చెప్తాం. వాళ్ళ దయ నా దగ్గర ఉంది, కృప నా దగ్గర ఉంది చెప్తాం. కానీ వాళ్ళు చెప్పరు. అందుకే వాళ్ళతోటి మనకు వెళ్ళడానికి అవదు, చాలా కష్టం. అందుకే మనం ఎప్పుడు వాళ్ళ పైన ఉండాలా, వాళ్ళ కింద ఉండాలా. వాళ్ళు మీ మాట వినాలా, మీరు వాళ్ళ మాట వినకూడదు. వాళ్ళు మీరు అరగంట చెప్తారు, మీరు చెత్తవాడు చెప్తారు, మీరు రఫ్ మనుషులు చెప్తారు, ప్రాబ్లం లేదు. మీరు చెప్పాలా, నేను మీ మాట వినను, నేను పరమాత్మ మనుషుడు, నేను వినను, నాకు తెలుసు నేనేం చెప్తాను, పరమాత్మ నాతోటి ఉన్నారు, నువ్వు వినాలా, నువ్వు మాట నేను వినను. నువ్వు ఎందుకంటే చెత్త మాట చెప్తావు, నువ్వు చెత్త శక్తి ఏం చెప్తుందో అది చెప్తావు, అది నేను వినను. అందుకే చాలామంది నాకు కూడా అర్రగని చెప్తారు, నాకు కూడా రఫ్ చెప్తారు, నాకు కూడా చెత్తవాడని చెప్తారు, ఇంత రఫ్గా ఉంటారు, ఇంత అరస్తారని చెప్తారు. నేను వాళ్ళ మాట వినను. కానీ ప్రేమ ఉంది నా లోపల. ఇక్కడ ఎవరెవరు నాతోటి ఉన్నారో, ఇప్పుడు 2.5 years 3 years నాతోటి ఎవరు ఉన్నారో, నా జీవితంలో ఎవరెవరు నాతోటి వచ్చారో వాళ్ళందరికీ అర్థమైంది ఆ ప్రేమ. ఈ లోక మనుషుడు ప్రేమను చూడరు, వాళ్ళు బయట ఉన్న మాట చూస్తారు, బయట ఎలాగా మాట్లాడతారు. బయట ప్రేమంగా మాట్లాడితే అది చాలు వాళ్ళకు. వాళ్ళు కరెక్ట్ చేస్తే వాళ్ళకి ఇష్టం అవ్వదు. అందుకే చెత్త శక్తిలో ఉన్నవాడి దగ్గర నేను రఫ్ అండ్ టఫ్గానే ఉంటాం. అప్పుడు ఏమీ అవుతుందంటే వాళ్ళు మనతోటి ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారు. ओके, हिंदी में बोलता हूँ. देखिए, अभी टाइम भी नहीं है, आज थोड़ा जल्दी भी ख़त्म करना है, ठीक है ना. मैं 7:30 के पहले ही इधर से निकलना है, ठीक है. ओके, मैं ये बोल रहा था कि मुझे भी देखेंगे आप, मैं रफ एंड टफ हूँ. मैं कभी भी दुनिया के नेगेटिव वालों के बात नहीं सुनता हूँ, लेकिन जो परमात्मा का बात बोलते हैं उनके सामने मैं सर झुक के रहता हूँ और इनके बात सुनता हूँ. लेकिन इधर दुनिया वाले के बात कभी नहीं सुनता हूँ. आपको मालूम है, इधर के किसी को भी मैं रफ ना बोल कर नहीं रहा. सबसे रफ बात किया है, सबसे, किसी को नहीं छोड़ा है, सबसे रफ बात किया है. लेकिन जो लोग मेरे साथ बहुत दिन आए, 1 साल 1.5 साल हैं, 2 साल हैं, वो लोगों को पता है हमारा प्रेम, हमारा सोच, हमारा मन पता है. तो इसलिए मैं सबको खुश करना नहीं चाहता. मैं तो करेक्ट करना चाहता, वो नहीं चाहते हैं तो वो लोग चले जाएंगे, मुझे प्रॉब्लम नहीं है. मैं सबको रखना नहीं चाहता हूँ. लेकिन आप लोगों को मालूम है, कितना भी रफ बोलेगा, इसका कारण क्या आप देखेंगे, आपके भलाई के लिए होएगा. बुरा शक्ति कुछ ना कुछ आपके पीछे से कुछ करता होगा, मैं मारेगा उसको. तो मैं क्या बोलता हूँ, तो हम दुनिया वालों की बात नहीं सुन के हम बैठ नहीं सकते. हमारे बात वो लोग सुनना है, लेकिन प्यार से बताना है, मुश्किल नहीं. पहले तो मैं प्यार से ही बताता हूँ. जब नहीं सुनता है, शिव प्रसाद पाठी जैसा, मैं ये तू बोल देगा तो चले जाओ बोलेगा. सच्ची, ये दुनिया के लोग हैं ना. तो इसलिए मुझे रफ बोलते हैं, मुझे टफ बोलते हैं, मुझे कचरा आदमी बोलते हैं, मुझे खराब आदमी बोलते हैं कुछ लोग. हम फिक्र नहीं करते हैं, हम परमेश्वर को देखते हैं. परमेश्वर के लोगों के सामने मैं झुकाऊँ, वो लोग मुझे नहीं बोलेंगे ये बहुत रफ आदमी है, टफ आदमी है. परमेश्वर के लोग नहीं बोलेंगे. क्यों? क्योंकि मैं उनके साथ झुक के ही रहता हूँ, उनकी बातें सुनता हूँ. तो आप भी समझ लीजिए, आप भी दुनिया के लोगों के साथ मूव करते टाइम बहुत होशियार रहिए. उनके सामने झुकना नहीं, वो लोग आपके सामने झुकना है. उनकी बातें सुनना नहीं, वो लोग आपकी बात सुनना है.
मैं सिर्फ प्रोजेक्ट ही नहीं बोलता हूँ, सब चीज़ में। लेकिन उसके लिए आप ऊपर उठना है, वो ज़रूरी है। आप ऊपर ना उठ के ये नहीं कर सकता है, आप नीचे रह के उनसे कुछ नहीं बोल सकता है। आप ऊपर उठना है तभी आप बात कर सकता है। जब आप नीचे हैं तो उनके साथ ही मूव करना पड़ेगा, ठीक है ना। ये बहुत इंपॉर्टेंट है आपको समझना, बहुत महत्वपूर्ण चीज़ है, बहुत ऊपर रहना। तो इस लायक बनना, फिर उनको नीचे रखना, उनके बात नहीं सुनना। जब आप पक्का होगे उनके बात नहीं सुनना। తెలుగులో చెప్తాను చూడండి, మీరు వాళ్ళకు కంట్రోల్ చేయాలంటే మీరు ఆ లెవెల్కి వెళ్ళాలా. మీరు ఫస్ట్ ఇక్కడ పరమంతుడి మాట అన్ని విని, మీరు ఎవరుని విని, మీరు శక్తి పొంది, మీరు చాలా పవర్ఫుల్ అయ్యి, మీరు చాలా బాగా తెలుసుకున్న తర్వాత పవర్ఫుల్గా మీరు మాట్లాడాలా, వాళ్ళు వినాలా. మీరు వాళ్ళ మాట వినకూడదు. ప్రాజెక్ట్లో మాత్రం కాదు, జీవితంలో చెప్తాను. వాళ్ళ మాట వినకూడదు, వాళ్ళు మీ మాట వినాలా. ఆ లెవెల్కి మీరు రావాలా. దాని తర్వాత అనేది ట్రై చేయాలి. మీరు కింద ఉండి వాళ్ళతోటి ఉండి చేయడానికి అవ్వదు. ఎందుకంటే మీరు వాళ్ళ లెవెల్లో ఉన్నారంటే ఎంత త్వరగా అవుతుందో అంత త్వరగా పైన రావాలి. ఎంత త్వరగా పైన వస్తారో అది మంచిది. అది ఎలాగ జరుగుతుందంటే, ఈ మాట అన్ని విన్ని 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 పొద్దున రాత్రిలో అన్నీ ఉంది, ఓకేనా. ఇప్పుడు నాయుడు గారు కూడా ట్రాన్స్లేట్ చేస్తారు, అందుకే మీకు మీకు దొరుకుతుంది అది. అప్పుడు అది విని విని వినినే మీ శక్తి పొంది మీరు పైన వెళ్తారు. అప్పుడు మీరు మాట వాళ్ళు వినాలా. ये बहुत ज़रूरी है। आप आगे जाते हैं या नहीं, ये चेक करना। आप ऊपर जाते हैं या नहीं, वो चेक करना। हर बात में आप ऊपर चलते रहना है, नहीं तो बुरा शक्ति आपको पकड़ के नीचे डाल के उन लोगों के जैसे ही मार देगा। बुरा शक्ति आपको मारना नहीं, आप ऊपर चढ़ना है। बुरा शक्ति को आपके काबू में रखना है। बुरा शक्ति के लोगों को आपके काबू में रखना है। उनकी बातें सुन के आप वो लेवल पे नहीं चले जाना है। उनकी नेगेटिव बातें सुन के, उनकी कचरे बातें सुन के, उनका अर्रगंट बातें सुन के आप गिरना नहीं, आप ऊपर उठना है। ये बहुत ज़रूरी है। ये बहुत ख्याल से आप फॉलो करना है। అందుకే మీరు ఏం చేయాలంటే, ఈ మాట విని విని మీరు పైన వెళ్ళడానికి చూడాలి. మీరు ఎప్పుడు కేర్ఫుల్గా ఉండాలా. మీరు పైన వెళ్తారా లేదా, పైన వెళ్తారా లేదా అని చెక్ చేస్తే ఉండాలా. లేదంటే మీరు పడిపోతారు. చెడు శక్తి మీకు అలాగా మీరు కబ్జా చేస్తుంది, దాని తర్వాత మీ కింద పెడుతుంది, దాని తర్వాత మీ పైన డ్యాన్స్ చేస్తుంది. అందుకే మీరు ఫస్ట్ పైన ఎలాగైనా పైన రావాలా, ఆ చెడు శక్తికి కింద పెట్టాలా. అప్పుడు మీరు ఆ మనుషుడి ద్వారా అలాగా పాటు పాడడానికి అవుతుంది. तो इसलिए वो गाना गाना है तो आपको बहुत शक्ति पाना है। तो इसलिए आप हमेशा चेक करते रहिए, ऊपर जाते हैं। तो मैं प्रार्थना करता हूँ, परमेश्वर को नमन, विघ्नेश्वर को नमन, परमात्मा शक्ति कोटि कोटि नमन। ये लोगों को ऊपर उठने का शक्ति दीजिए परमेश्वर। ये लोग जो वाक्य सुनते हैं वो वाक्य इसके अंदर, उनके अंदर जाके इनको शक्ति देना है। ज़रूर ये लोग ऊपर उठना है और सब कुछ फेस करने का शक्ति इनको देना है। और ये लोग बुरे शक्ति के लोगों के बात नहीं सुनना, और हमेशा वो बुरे शक्ति के लोग इनके बात सुनना है। तो वो ये लोग वो लेवल पे आना है। ज़रूर आपकी कृपा से, आपके दया से होता है। ज़रूर आपका कृपा, आपके दया इन लोगों के ऊपर होना है पूरा दिन। ज़रूर आप करेंगे, हम विश्वास करते हैं, इसलिए धन्यवाद देते हैं। పరమంతుడా, మీరు వీళ్ళందరికీ శక్తి ఇవ్వండి, శక్తి పొందడానికి ఉన్న మనసు ఇవ్వండి. వీళ్ళందరూ చెడు శక్తి నుంచి పైన వచ్చి చెడు శక్తికి కింద పెట్టడానికి ఉన్న శక్తి ఇవ్వండి. అన్నీ ఏమేమి నేర్చుకున్నారో ఆ అన్ని మాట వాళ్ళ లోపల పని చేయాలా, వాళ్ళకు పైన తీసుకురావాలా, వాళ్ళకి శక్తి ఇవ్వాలా. ఇది మీరు చేస్తారు, నాకు చాలా తెలుసు, చాలా బాగా తెలుసు మీరు చేస్తారు. అందుకే మీకు ధన్యవాదాలు చేస్తాము. ధన్యవాదాలు పరమాత్ముడు, ధన్యవాదాలు. ओके, थैंक यू वेरी मच। परमेश्वर का नमन, विघ्नेश्वर का नमन, परमात्मा शक्ति कोटि कोटि नमन। अभी मैं बाहर जा रहा हूँ, लेकिन ऑडियो में होएगा, ऑडियो में भी आज नहीं होएगा शायद। मैं बिनू मैम कभी कभी हो सकता है, तो हो सकता है, वो भी मुश्किल है, लेकिन हो सकता है तो हम सुनते रहेंगे। ओके, धन्यवाद, थैंक यू वेरी मच। बैक टू यू नरेंद्र श्रेष्ठ जी। और कल जैसा एक हिंदी एक तेलुगु ऐसा बात करवाइए। धन्यवाद।
बेशक परमेश्वर को नमन, विघ्नेश्वर को नमन, परमात्मा की